మూవీ స్టార్టింగ్ లో ఎలైన్ అనే ఫేమస్ వైలెన్ ప్లేయర్ తన ప్రోగ్రామ్ ను ముగించుకుని వస్తుంటే తన దగ్గరికి ఒక స్ట్రేంజర్ వచ్చి ఏదో ఒక కెమికల్ ఎలైన్ మీద స్ప్రే చేస్తాడు. ఆ కెమికల్ ఎలైన్ కళ్ళల్లో పడడంతో తన కళ్ళు పోతాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలైన్ దగ్గరికి క్లింటన్ అనే ఒక వ్యక్తి వచ్చి కేర్ టేకర్ గా ఉంటాడు. క్లింటన్ ఎలైన్ కి బ్లైండ్ లైఫ్ అలవాటు చేయడం కోసం తన్ని తీసుకెళ్లి ఒక అపార్ట్మెంట్ లో పెడతాడు. ఆ అపార్ట్మెంట్ లో కూడా ఎలైన్ కొద్ది రోజులు నార్మల్ గానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత తనకి స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అదేంటంటే తన రూమ్ బయట నుంచి ఏదో ఒక అలారం సౌండ్ అలాగే ఒక సైరన్ సౌండ్ డైలీ 12 PM కి వస్తూ ఉంటాయి. ఇది ముందు తను రోడ్డు మీద వెళ్తున్న వెహికల్ సౌండ్ ఏమో అనుకుంటుంది. కానీ ఎలైన్ కి ప్రతిరోజు 12 గంటలకి ఆ అలారం సౌండ్ ఆ సైరన్ సౌండ్ రావడంతో తను దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అలాగే ఈ విషయాలన్నీ ఇంటికి వచ్చిన క్లింటన్ కూడా చెప్తుంది. కానీ క్లింటన్ మాత్రం మీరు దేని గురించి ఆలోచించొద్దు, మిమ్మల్ని భయపెట్టే విషయాలు ఏవి ఇక్కడ ఉండవు అని చెప్తూ ఉంటాడు. ఒక రోజు రాత్రి ఎలైన్ కి ఎవరో ఒక అమ్మాయి భయంకరంగా అరుస్తున్నట్టు వినిపిస్తుంది. అది తన పక్కింటి నుంచి వచ్చిందేమో అనుకుంటుంది. కానీ నిజానికి ఆ వాయిస్ వచ్చేసి తన ఇంట్లో ఉన్న ఒక వెంటిలేటర్ నుండి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఎలైన్ ఆ పక్కింటికి వెళ్ళి మీకు వీలైతే టీ తాగడానికి మా ఇంటికి రండి అని చెప్పి అక్కడ ఒక నోట్ అడ్డించి వెళ్ళిపోతుంది. ఆ నోట్ చూసి నా పక్కింటి ఆవిడ ఎలైన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎలైన్ తనని లోపలికి ఇన్వైట్ చేసి డోర్ క్లోజ్ చేస్తుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి లానా. లానాని తన హస్బెండ్ ప్రతిరోజు కొట్టి చిత్రహింసలు పెట్టడంతో తను గట్టిగా అరుస్తూ ఉంటుందని చెప్తూ ఉంటుంది. ఎలైన్ అప్పుడు మీ ఏజ్ ఎంత అని అడిగితే లానా నా ఏజ్ 48 years అని చెప్తుంది. ఎలైన్ కి నమ్మకం కుదరక తన మొహం మీద చేయి పెడుతుంది. ఎందుకు మీరు నాతో అబద్ధం ఆడుతున్నారని మొహం తడుముతూ ఉంటే తన చెయ్య ఎలైన్ ముఖం మీద ఉన్న కుట్ల దగ్గరికి వెళ్తుంది. ఎలైన్ ఏమైంది అసలు అని అడిగితే ఇంతలో అక్కడ లిఫ్ట్ సౌండ్ అనేది వినిపిస్తుంది. అప్పుడు లానా మా హస్బెండ్ వచ్చాడు, నేను వెళ్ళిపోవాలని చెప్పి ఇంతలో లానా ఎలైన్ చెవి దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఎవరిని నమ్ముకు అని చెవిలో జాయిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్ళిపోయిన తర్వాత క్లింటన్ ఇచ్చిన ఫోన్ తీసుకుని ఎలైన్ డిటెక్టివ్ బ్రేస్ అనే వ్యక్తికి కాల్ చేసి మా ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, తను తన భార్యని చాలా చిత్రహింసలు చేసి చెత్త కొడుతున్నాడు, అలాగే తన ఫేస్ మీద గాయాలు కూడా ఉన్నాయని చెప్పి తనకి కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు డిటెక్టివ్ బ్రేస్ నేను ఇన్వెస్టిగేషన్ కోసం ఒక ఆఫీసర్ అక్కడ పంపుతానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కొంతసేపటికై ఆ ఆఫీసర్ అక్కడికి వచ్చి తన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మాటలన్నీ కూడా ఎలైన్ చాటుగా నుంచుని వింటూ ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపటికి డిటెక్టివ్ బ్రేస్ ఎలైన్ కాల్ చేసి మీరు చెప్పినట్టు అక్కడ ఏం జరగలేదు, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే తన ఫేస్ మీద ఎలాంటి గాయాలు కూడా లేవు, తనకి ఏదో మతిస్థిమితం ఉంది, తన మాటలు మీరు పట్టించుకోవద్దని చెప్పి కాల్ కట్ చేసేస్తుంటే ఇంతలో ఎలైన్ తన ఏజ్ ఎంత అని అడుగుతుంది. అప్పుడు దానికి డిటెక్టివ్ బ్రేస్ తన ఏజ్ వచ్చేసి 48 years అని చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు. అప్పుడు ఎలైన్ ఏంటి నేను ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అనుకుంటూ తనకున్న కన్ఫ్యూజన్ మొత్తాన్ని క్లింటన్కు చెప్తుంది. క్లింటన్ కూడా సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో ఇంకా ఎలైన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఎలైన్ కి లిఫ్ట్ సౌండ్ వినిపిస్తుంది. వచ్చింది లానా ఏమో అనుకుని తనతో మాట్లాడడం కోసమని అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్నది లానా కాదు, లానా వాళ్ళ హస్బెండ్. అది తెలుసుకున్న ఎలైన్ ఒక్కసారిగా భయపడి తన రూమ్ కి భయంతో పరిగెట్టేస్తుంది. దాంతో ఎలైన్ ని ఫాలో చేసుకుంటూ లానా వాళ్ళ హస్బెండ్ కూడా తన వెనకాలే వస్తాడు. లానాతో ఇంకోసారి నువ్వు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో మధ్యరాత్రిలో ఎలైన్ వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ అవుతుంది. వచ్చింది క్లింటన్ ఏమో అనుకుంటుంది. కానీ అక్కడికి వచ్చింది క్లింటన్ కాదు, ఎవరైతే ఎలైన్ కంటి చూపు పోవడం కారణమయ్యారో ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకుని అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంతలో ఇలా ఎలైన్ తనతో కాపాడుకోవడం కోసం పోలీసులకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ వ్యక్తి వచ్చి తన్ని వెనకాల కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కొంతసేపటి తర్వాత ఎలైన్ స్పృహలోకి వస్తుంది. ఎలైన్ స్పృహలోకి రాగానే తన ముందు ఒక డాక్టర్ అయితే ఉంటాడు. ఆ డాక్టర్తో ఎలైన్ జరిగిందంతా చెప్తుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం మీదంతా మీరేం భయపడద్దు, ఇదంతా ఒక భ్రమ, మీరు అనుకున్నట్టు ఏమీ జరగట్లేదు అని చెప్తాడు. కానీ ఎలైన్ మాత్రం లేదు అదంతా నిజమే, తను నా మీద అటాక్ చేసినప్పుడు నా గొంతు మీద గాయాలయ్యాయి అని చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ఈ గాయాలు అయితే ఉండాలి కదా, కానీ మీ గొంతు మీద ఎటువంటి గాయాలు లేవు అని చెప్తాడు. కానీ ఎలైన్కి మాత్రం ఆ గొంతు అంతా నొప్పిగా ఉంటుంది. ఆ డాక్టర్ ఈ విషయాలన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళిపోగానే అక్కడికి డిటెక్టివ్ బ్రేస్ వస్తాడు. డిటెక్టివ్ బ్రేస్ వచ్చి ఎలైన్ మీ ఇంటి ముందు ఉన్న CCTV ఫోటోస్ మేము చెక్ చేసాం, మీ ఇంటికి వచ్చే క్లియరెన్కి తప్ప ఇంకెవరూ అక్కడికి రాలేదు, పైగా మీ కంటి చూపు పోవడానికి కారణమైన దాంట్లో మాకు ఒక క్లూ దొరికింది, అదేంటో కాదు మీ బెస్ట్ ఫ్రెండ్ షాషా అని చెప్తాడు ఆ డిటెక్టివ్. నిజానికి ఎలైన్ కి పెళ్లి అయిపోయి ఉంటుంది.
కానీ ఎలైన్ తన భర్తతో విడాకులు తీసుకుని ఉంటుంది. దానికి కారణం కూడా శాషయే. ఆ శాష ఎలైన్ భర్తతో రిలేషన్షిప్లో ఉంటుంది. ఆ తర్వాత నీ కళ్ళు పోవడానికి శాషయే కారణం అని చెప్పి డిటెక్టివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులకి ఏ మనుషులతో కాంటాక్ట్ లేకుండా ఉండడం నిజానికి ఎలైన్కి బోర్ కొట్టి తను చనిపోవాలనుకుంటుంది. అందుకే కెలెన్కి ఇంకా శాషాకి ఒక నోట్ రాసి తన బాల్కనీ నుంచి దూకి చనిపోవాలని తన బాల్కనీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కొద్దిసేపు ఏడ్చి తన బాల్కనీ నుంచి దూకేస్తుంది. మళ్ళీ కొంతసేపటికి ఎలైన్ స్పృహలోకి వస్తుంది. తను చూస్తే ఏదో ఒక సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ మీద పడినట్టు తనకు అర్థమవుతుంది. నిజానికి ఈ సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ బయట నుంచి ఏ సౌండ్ రాకుండా అబ్జర్వ్ చేయడం కోసం అని పెట్టుంటారు. అలాగే ఎలైన్ కూడా పెద్ద ఎత్తు నుంచి ఏం పడిపోలేదు, జస్ట్ ఒక 8 అడుగుల ఎత్తు నుంచి అయితే పడిపోయింది. ఇంకా తను రోజు వినే సౌండ్స్ ఒక స్పీకర్ నుంచి వస్తున్నాయని తెలుసుకుని ఎలైన్ బాధపడుతుంది. ఇంకేదోలాగా తను మళ్ళీ ఆ బాల్కనీకి వచ్చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవడం కోసం దారి వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న లిఫ్ట్ కూడా ఆగిపోయినట్టు ఎలైన్కి అర్థమవుతుంది. ఇంతలో ఎలైన్ దగ్గరికి లానా వస్తుంది. లానాతో ఎలైన్, లానా మనం ఇప్పుడు ఎక్కడున్నాం, ఇది ఏం ప్లేస్ అని అడిగితే దానికి లానా ఇది మా ఇల్లు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతలో ఫుడ్ తీసుకుని క్లిటన్ అక్కడికి వస్తాడు. క్లిటన్ ఫుడ్ ఎలైన్కి ఇచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న టేబుల్ మీద 2 సార్లు ట్యాప్ చేసి మాట్లాడతాడు. అప్పుడే ఎలైన్కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఇంతవరకు లానా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా టేబుల్కి నాక్ చేసి మాట్లాడారు. అంటే ఇంతకుముందు వచ్చిన పోలీస్ ఆఫీసర్, డిటెక్టివ్, డాక్టర్, అలాగే లానా వాళ్ళ హస్బెండ్ ఇంకా క్లిటన్ కూడా ఇలా టేబుల్కి నాక్ చేసి మాట్లాడారు. అంటే ఇప్పుడు వరకు వచ్చింది వేరెవరో కాదు, మళ్ళీ క్లిటనే వచ్చి ఎలా మాట్లాడారని ఎలైన్ అర్థం చేసుకుని అక్కడ ఉన్న ఒక ఆబ్జెక్ట్ తీసుకుని క్లిటన్ ని బలంగా కొట్టి తన స్పృహ కోల్పోయేలా చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అంతలో అక్కడ తనకి లానా కనిపిస్తుంది. లానాతో నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పు ప్లీజ్ అని తన బ్రతిమాలుతూ ఉంటుంది. అప్పుడు లానా నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే క్లిటన్ రూమ్లో ఉన్న ఒకే ఒక వెంట ద్వారా తప్పించుకోవచ్చు అని చెప్తుంది. అలాగే తనకి ఇంకో విషయం కూడా చెప్తుంది. అదేంటంటే నీ కళ్ళు పోవడానికి కారణం వేరెవరు కాదు, అది క్లిటనే. నేను కూడా అప్పుడు తనకి హెల్ప్ చేశాను, ఎందుకంటే నేను తన సిస్టర్ని అని చెప్తుంది. నిజానికి లానాని ఎప్పుడు టార్చర్ చేసేది తన హస్బెండ్ కాదు, తన బ్రదరే తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన మైండ్ సెట్ అసలు ఏం బాగోదు. ఈ మాటలని ఎలైన్ కూడా చాలా భయపడుతూ ఉంటుంది. అలా భయపడుతూనే తను బయటపడడానికి డోర్ వెతుక్కుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి క్లిటన్ వచ్చి ఎలైన్ని మళ్ళీ కొట్టి ఒక చోటుకి తీసుకువెళ్ళి పాడేస్తాడు. ఇంతలో ఎలైన్ మళ్ళీ క్లిటన్తో ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది. అప్పుడు క్లిటన్ తనకి జరిగిందంతా చెప్తుంది. అదేంటంటే తన చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అనారోగ్య కారణంగా చనిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళ నాన్న కూడా ఎప్పుడూ తాగి ఇంటికి వస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఒకరోజు తాగి ఇంటికి వచ్చి తన పెంచుకున్న పక్షిని పంజరంలో ఉండగానే తను చంపేస్తాడు. దాన్ని చూసి తను చాలా కోపడతాడు. అలాగే క్లిటన్ కోపం చూసి వాళ్ళ నాన్న తన్ని 3.5 సంవత్సరాల పాటుగా చీకటి గదిలో బంధించారని, దానివల్ల తనకి చాలా కోపం పెరిగిపోయింది. తన్ని కూల్ చేయడానికి తన సిస్టర్ నువ్వు వాయించిన ఆ మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉండేది. అందుకే నిన్ను ఎలాగన్నా సరే నా సొంతం చేసుకోవాలని చెప్పి నీ కోసమే ఈ అపార్ట్మెంట్ కట్టించి నీ కళ్ళు పోయేలాగా చేసి నేను ఇక్కడ తీసుకొచ్చి పాడేశాను అని క్లిటన్ జరిగిందంతా కూడా ఎలైన్కి చెప్తాడు. అతని మాటలు వింటూ ఉన్నప్పుడే ఎలైన్కి ఒక స్టన్ గన్ అనేది దొరుకుతుంది. దాంతో క్లిటన్కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి తన స్పృహ కోల్పోయేలా చేసి అక్కడున్న వెంటిలేటర్ ద్వారా తను బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అది చిన్నగా ఉండడంతో తను దాంట్లోంచి వెళ్ళలేకపోతుంది. దాని పక్కనే తనకి అక్కడ ఉన్న ఒక కెమికల్ బాటిల్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని స్మెల్ చూస్తే దీంతోనే తన కళ్ళు పోయేలాగా తను అట్లా చేశాడని ఆ బాటిల్ తీసుకుని అక్కడి నుంచి దారి వెతుక్కుంటూ మళ్ళీ తన ఫ్లాట్కి అనేది వెళ్ళిపోతుంది. కానీ చివరికి అక్కడికి వచ్చిన క్లిటన్ మళ్ళీ తనని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో తన నోట్లో దాచుకున్న ఆ కెమికల్ని ఒక్కసారిగా తన మీద ఉమ్మేస్తుంది. అలా ఉమ్మేయడంతో ఆ కెమికల్ అనేది తన కంట్లోకి అనేది పడుతుంది. క్లిటన్ కళ్ళు మండిపోయి క్లిటన్ కూడా శాశ్వతంగా ఆ కళ్ళు అనేవి పోతాయి. అప్పుడే అక్కడికి లానా వస్తుంది. లానా రావడంతో క్లిటన్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అడుగుతుంది. కానీ లానా తనకి హెల్ప్ చేయకుండా ఎలైన్ తీసుకుని తను బయటకు వెళ్ళిపోతుంది. అలా రోడ్డు మీదకి వెళ్ళిపోయిన తర్వాత 6 మంత్స్ తర్వాత అని చూపిస్తారు. 6 మంత్స్ తర్వాత కళ్ళు లేకపోయినా సరే తన మ్యూజిక్ జర్నీలో చాలా బాగా రాణిస్తున్న ఎలైన్ చూపించి ఈ మూవీ అనేది ఎండ్ చేస్తారు. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.